విజ్ఞానం అనేది ఒకటి ఉన్నట్లయితే క్రైస్తవుని మేధస్సులో నుంచి ఆ విజ్ఞానం ప్రారంభం అవ్వాలి. మనం చూస్తున్న వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? క్రైస్తవునిలో నుంచే ప్రారంభమై సారం యారు కண்டுపరిచాక ఈ విద్యుత్ శక్తిని ఎవరు కనుగొన్నారు? నీ జేబులో ఉండే పెన్ కనిపెట్టింది ఎవడు? నీ బోర్డు கண்ணாடி கண்டுபிடிச்சது யாரு? డ్రెస్ కటింగ్ పని కుర్తి టైలర్ మిషన్ కண்டுపిడిచి కుర్తది యారు? నువ్వు వేసుకున్న డ్రెస్ కట్ చేసి ఇచ్చే టైలర్ మిషన్ కనిపెట్టింది ఎవరు? నువ్వు ఇంట్లో ఫ్యాన్ కண்டுపిడిచది యారు? నీ ఇంటిలో ఉండే ఫ్యాన్ కనిపెట్టింది ఎవరు? క్రిస్టియన్. క్రైస్తవుడు. క్రైస్తవుడు. క్రీస్తువే. క్రైస్తవుడు తెలివి తక్కువడు కాదు. క్రైస్తవుడు ఆరాధించే దేవుడు సర్వశక్తి గల జ్ఞానము గల దేవుడు. இந்த வார்த்தை சொல்லுகிற நான் யார்? ఈ మాటలు చెప్పే నేనెవరు? నరసింహం మగన్, నరసింహుని యొక్క కుమారుడు, పోతురాజుடைய பேரன், పోతురాజు యొక్క మనుమడును. நான் சொல்கிறேன் கிறிஸ்தவன் இல்லாவிட்டால் உலகம் இருளடையும். నేను చెబుతున్నాను, క్రైస్తవ్యం లేనట్లయితే ఈ లోకము అంధకారం అవుతుంది.